ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి బావగారు వారానికి ఓ రోజు మౌనవ్రతం పాటిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదట. నిజంగానా? అవునండి, అందుకే మా కోడలు ఇవాళ మౌనవ్రతం పాటిస్తోంది. అదేం కాదు, ఇందాక అర్చిందిగా, నోరు నొప్పెట్టిందేమో, అందుకే మాట్లాడడం లేదు. అబ్బా లక్ష్మి, నువ్వు కాసేపు మౌనవ్రతం పాటించు, లేదంటే మౌన పోరాటం ప్రారంభమవుతుంది. నేను మౌన పోరాటానికి సిద్ధంగా లేను.
మా కోడలు మాట్లాడింది అంటే ముత్యాల తల్లులు అన్నమాట. మా కోడలు నవ్వితే ఇల్లు నందరవనం అంటే మంచి సందడి అనమాట. అసలు సందడి ఇది కాదు బావగారు. మరి ఇప్పుడంటారు? మనవడు పుడితే అప్పుడు మొదలవుతుంది. మనవరాలైతేనే సందడి ఎక్కువ. నాకు మనవరాలే కావాలి. ముందు ఇంటికి వారసుడు కావాలి. నాకు మనవడే కావాలి. మీ ఇద్దరికి గొడవ ఎందుకు అన్నయ్య గారు? మా అమ్మాయి ఇద్దరినీ ఒకేసారి ఇస్తుందిలేండి. ఏమ్మా కవల పిల్లల్ని కంటావా? ఏదో సరదా కన్నాం గాని ఎవరు కావాలనుకుంటే వాళ్ళు పుడతారా? ఎవరైనా ఇంటికి అందమే. పాప అయినా బాబైనా ఇల్లంతా సందడిగా ఉంటుంది. త్వరగా ఎవరినో ఒకరినివ్వు, సరేనా? ఊరుకోండత్తయ్యా. కోడలు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఓ క్షణం కోపం, మరో క్షణం ఆనందం, క్షణక్షణం టెన్షన్గా ఉంటుంది. లైఫ్ అంటేనే టెన్షన్. పోన్లేండి, ఈ గండం గట్టెక్కింది కదా, సంతోషిద్దాం. వీళ్ళింకా రాలేదు. అక్కడ ఏం జరుగుతుందో పెద్ద గొడవే జరుగుంటుంది. గీతను తీసుకుని వస్తారో లేదో, రావాలి. అప్పుడే నా ప్లాన్ పాలల్లో పడ్డట్టు, నా కొడుకు పూలబొట్టులో పడ్డట్టు. వీళ్ళిద్దరే వచ్చారు, గీత రాలేదేంటి? వీళ్ళని చూస్తుంటే సీరియస్గా లేరు. అక్కడేం గొడవ జరగలేదా? వచ్చేసారా? వెళ్ళిన పని ఏమైంది? మాధవి ఆ ఇంట్లోనే ఉండడానికి మన గీత ఒప్పుకుందా? లేదు, ఆ విషయంలో చాలా పట్టుదలగా ఉంది. ఫంక్షన్లో మాధవ్ ఆ మాట అనకుండా ఉంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. అనకుండా ఎలా ఉంటుందండి? ఎవరి పిల్లల మీద వాళ్ళకి ప్రేమ ఉండదా? ఇది త్వరలో తల్లవుతుందిగా, అప్పుడు తెలుస్తుందా బాధ ఏమిటో. మన గీత కడుపుతో ఉందా? ఇంకా లేదొదినా, కాని వద్దనో, ఇప్పుడిప్పుడే పిల్లలు పుడితే అందం పోతుందనో గొడవ చేయకుండా కనడానికి ఒప్పుకుంది. చూద్దాం ఈ మూడెంతకాలం ఉంటుందో. పెళ్లికే ఇన్ని పాటలు పడ్డాం, ఇక పిల్లలకెన్ని పడాలో. దీంతో రోజూ సమస్యే. ముందు ముందెలా ఉంటుందో. సమస్య మీకు కాదు, నాకు, నా కొడుక్కి. గీత పిల్లల్ని కంటే ఆ ఇంటితో శాశ్వత బంధం ఏర్పడుతుంది. అదే జరిగితే నా కొడుకుతో మళ్ళీ పెళ్ళవదు. ఇప్పుడేం చేయాలి? అన్నా, వదిన ఉంటున్న ఇల్లు ఇదేనా? అందరూ దిగండి. కాళీ, నువ్వు కూడా. దేవా, నీ సెక్యూరిటీ కోసం నేను ఉండాలి. నేను వెళ్తుంది ఆడపిల్ల ఉన్న ఇంట్లోకి, ఆడపులి ఉన్న ఇంట్లోకి కాదు. అక్కడ నా శత్రువులు ఎవరు లేరు, నా లవ్వర్ ఉంది. మిమ్మల్ని చూస్తేనే రౌడీలని తెలిసిపోతుంది, అందుకే వద్దంటున్నా. నువ్వెక్కువ. నువ్వైతే ఈ బిజినెస్ మ్యాన్ అసిస్టెంట్ అనుకునేలా ఉన్నావు. ఎందుకైనా మంచిది, సేఫ్టీ కోసం ఈ గన్ ఉంచు.
ఎవరై మీరు? ఎవరి కోసం వచ్చారు? సార్ పేరు దేవదాస్, పెద్ద బిజినెస్ మ్యాన్. అంజలి గారితో మాట్లాడడానికి వచ్చారు. అమ్మగారు బిజినెస్ వ్యవహారాలు ఇంటికాడ మాట్లాడరు. ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళండి. మేము ఎస్టేట్కి వెళ్ళే వచ్చాం. మేడం అక్కడ లేరని ఇక్కడికి వచ్చాం. అర్జెంట్గా మాట్లాడాలి. రామయ్య, వాళ్ళని లోపలికి పంపించు. వెళ్ళండి అయ్యా. కూర్చోండి. రామయ్య, నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. సరేనమ్మా. మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? బిజినెస్ గురించి. చెప్పండి. మాట్లాడరేంటండి? బిజినెస్ మ్యాటర్ మాట్లాడుకోవాలంటే ముందు నా గురించి మీకు తెలియాలిగా. మీ గురించి నాకంతా తెలుసు. ఎలా? ఆ రోజు గుళ్ళో మీ గొప్పతనం గురించి విన్నాను. మీ మంచితనం చూశాను. మీరు బిజినెస్ మ్యానే కాదు, జెంటిల్మెన్ కూడా. మ్యాటర్ ఏంటో చెప్పండి. నేను వైజాగ్లో ఒక నర్సరీ పెట్టాలనుకుంటున్నా. భయపడకండి, ఇది నా సేఫ్టీ రివాల్వర్. నేను అడిగింది రివాల్వర్ కాదు, పేపర్. సారీ అన్నా. అన్నా అంటున్నాడేంటి? మీ బ్రదరా? ఇదిగో అన్నా. కాదు, నా అసిస్టెంట్. కానీ నేను బాస్లా ఉండను, బ్రదర్లా ఉంటాను. అవును మేడం. అయ్యా తీసుకోండి. అమ్మా మీరు. నాకొద్దు, అతనికివ్వు. నా అనుకున్న వాళ్ళందరినీ చాలా ప్రేమగా చూసుకుంటాను. అదంతా మీ మంచితనం. అందుకేనేమో మీలాంటి మంచి వాళ్లతో బిజినెస్ చేయాలనుకున్నాను. పేపర్లో యాడ్ చూసి మీ దగ్గరకు వచ్చా. మీ నర్సరీలో ఈ మొక్కలు పువ్వులు నాకు కావాలి. మీ దగ్గరున్న స్టాక్ అంతా కొంటా. ఏంటండి, ఇంకా మొక్కల్ని చూడకుండానే స్టాక్ అంతా కొనేస్తానంటున్నారు? ఏ విషయంలోనైనా నా మొదటి చూపులోనే నేను ఒక అవగాహనకు వచ్చేస్తాను. మన మధ్య ఏర్పడిన కొద్దిపాటి పరిచయంలోనే మీతో డీలింగ్ పెట్టుకోవాలనిపించింది. అందుకే స్టాక్ అంతా కొని బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. అయితే మీరు ఒకసారి మా ఎస్టేట్కి రండి, మనీ మ్యాటర్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే, బాయ్. వచ్చేసావా? నీకో విషయం చెప్పాలి. ఏంటది? గీత పిల్లల్ని కంటుందట. పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనకుండా ఎలా ఉంటుంది? అదే జరిగితే పిల్లల తల్లిని ఎలా చేసుకుంటావురా? ఏముందిలే అమ్మా, నేను ఎలాగో ఎప్పుడు రెడీమేడ్ డ్రెస్లు వేసుకుంటానుగా, అలాగే పిల్లల్ని కూడా రెడీమేడ్గా ఇచ్చాడు అనుకుంటాను. ఏరా వేళాకోళమా? కాదు, మన పని ఇంకా మాదాకోళమే. వెటకారమా? కొరివికారం. పుండి మీద కారం రాసినట్టుంది నీ మాట. గీత పిల్లల్ని కంటుందంట. నన్నేం చేయమంట? ఓ బొకే తీసుకెళ్ళి కంగ్రాట్స్ చెప్పమంటావా, లేకపోతే దాన్ని పుట్టబోయే పిల్లలకి చాక్లెట్ కొని పెట్టమంటావా? చూడమ్మా, గీతకి కడుపు రాకుండా నేను చూస్తానుగా. ఎలారా? కడుపు రావాలంటే మూడు ఉండాలి కదా, వాడిని మర్డర్ చేస్తా. ఆహా, అప్పుడు నీకు దొరికేది గీత ఆస్తి కాదు, జైలు కూడు. ఆవేశపడకుండా నేను చెప్పేది విను. ఓకే అమ్మా, ప్లాన్ ఫెయిల్ అయిందనుకో, మర్డరు, జైలు కూడు, అంతే. హలో, పంపించండి. నమస్తే. నమస్తే, కూర్చోండి.
చెప్పండి, ఎన్ని ప్లాంట్స్ కావాలి? ఆ, మీ దగ్గరున్న మొక్కల పువ్వులు మొత్తం ఇచ్చేయండి. మొత్తం అంటే చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. పర్వాలేదా? ఎంత అవుతుంది? మా మేనేజర్ ఎస్టిమేషన్ వేసి చెప్తారు. ఇతనే మా మేనేజర్. అంత ఆశ్చర్యంగా చూస్తున్నారేంటి? ఏమీ లేదు మేడం, ఈయన్ని ఎక్కడో చూశాను. ఎక్కడ చూశారు? అదే గుర్తుకు రావటం లేదండి. ఈయన దేవదాస్ గారు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, అలాగే జెంటిల్మెన్. మొన్న మనం డిస్కస్ చేసి పేపర్లో ప్రకటన ఇవ్వడం చాలా మంచిదైంది. ఈయన ఆ యాడ్ చూసే వచ్చారు. ఆ ప్లాంట్స్, ఫ్లవర్స్ మొత్తం కావాలంటున్నారు. ఎస్టిమేషన్ రెడీ చేయండి. అది ఈయన చూసి ఓకే అంటే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. వద్దు, లెక్కలు వేయక్కర్లేదు. ఎంతైనా నో ప్రాబ్లం. అగ్రిమెంట్ రెడీ చేయండి. విన్నారుగా, ఈయనకి మన కంపెనీ మీద అంత నమ్మకం. అగ్రిమెంట్ రెడీ చేసి తీసుకురండి. అందులో అడ్వాన్స్ కూడా మెన్షన్ చేయండి. అడ్వాన్సా? ఏ అడ్వాన్స్ ఇవ్వరా? అడ్వాన్స్ ఇవ్వను, మొత్తం ఇచ్చేస్తాను. మీరు భలేవారే. విన్నారుగా, టోటల్ అమౌంట్కి రిసిప్ట్ రెడీ చేయండి. ఓకే మేడం. ఒరే తమ్ముడు, ఏంటక్క? నాకు కాస్త డబ్బు కావాలరా. ఎంతక్క? ఓ 500 చాలు. షాపింగ్కా? 500 ఏం సరిపోతాయి? 5000 తీసుకెళ్ళు. నేను కొనుక్కోవాల్సింది బట్టలు బుట్టలు కాదురా, వెళ్తున్నది గీత అత్తారింటికి. అక్కడికా? అక్కడికెందుకు? అసలే మొన్న నువ్వు చేసిన పనికి గందరగోళమైంది. నలుగురిలో వాళ్ళు నవ్వుల పాలయ్యారు. మళ్ళీ అక్కడికెందుకు? ఒరే, అదంతా నా వల్ల జరిగిన మాట వాస్తవేరా, కాని నేను కావాలని చేసింది కాదు కదరా. మంచికి పోతే చెడు ఎదురైనట్టు చివరికి నాకు చెడ్డ పేరొచ్చింది. చెడ్డ పేరొచ్చింది నీకు కాదు, గీతకి. దానికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ నీకు తెలుసు కదా. పెద్దదాని నువ్వైనా జాగ్రత్తగా ఉండద్దు. అవును, నాదే తప్పు. నన్ను క్షమించరా తమ్ముడు. అదేంటక్క అలా అంటావు? నాకన్నా పెద్దదానివి, నువ్వు ఆ మాట అనకూడదు. గీత అత్తారింట్లో నీ వల్ల గొడవైందని అలా అన్నానే కాని నిన్ను బాధ పెట్టాలని కాదు. ఇక మీదటైనా గీత విషయంలో ఆలోచించి అడుగువే. అలాగేరా. నన్ను వెళ్ళమంటావా? దేనికెళ్తున్నావు? గీత పిల్లల్ని కండానికి ఒప్పుకుందని నిన్ననేగా చెప్పారు. అవును, అయితే? గీతని సంతానలక్ష్మి గుడికి తీసుకెళ్లి ఉయ్యాల కట్టిద్దామని. గీత మీద నీకు చాలా అభిమానం అక్క. తమ్ముడు. అవునక్క, నిన్ననవసరంగా అపార్థం చేసుకున్నాను. గీత గురించి మాకన్నా నువ్వే బాధ్యతగా ఆలోచిస్తున్నావు. గీత ఏమన్నా పరాయిదా? నా మేనగోడలు. నా కోడలైతే ఇవన్నీ చెయ్యను. ఇది అంతే. మరి వెళ్ళిరానా? ఇంకా అడుగుతా వింటక్క, వెళ్ళిరా. ఈ డబ్బు తీసుకో. అరే, 500 అడిగితే ఇంత డబ్బు ఎందుకురా? మిగతా డబ్బు నీ ఖర్చులకు ఉంచుకో. అసలు డబ్బు లేకుండా ఎలా ఉంటావు? వెళ్ళక్క, తీసుకో. వస్తాను. ఓకే.